సమూవేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయం. సమూవేలు మరణం. సమూవేలు చనిపోయెను. ఇశ్రాయేలీయులందరూ ప్రోగై అతని మరణమునకు శోకించిరి. రామాలో అతని ఇంటిలో అతని శవమును పాతిపెట్టిరి. అటుపిమ్మట దావీదు పారాను ఎడారికి వెడలిపోయెను. నాబాలు, అబీగాయీలు. మావోను సీమకు చెందిన కర్మెలునందు సంపన్నుడైన నరుడొకడు వసించుచుండెను. అతనికి 3000 గొర్రెలు 1000 మేకలు కలవు. ఒకసారి అతడు కర్మెలు కొండపై గొర్రెలకు ఉన్ని కత్తిరించుచుండెను. అతడు కాలేబు వంశీయుడు. పేరు నాబాలు. అతని భార్య పేరు అబీగాయీలు. ఆమె తెలివితేటలు కలది, అందగత్తె. అతడు వట్టి మోటువాడు, దుష్టుడు. ఎడారి అందు వసించుచున్న దావీదు నాబాలు గొర్రెలకు ఉన్ని కత్తిరించుచుండెనని వినెను. అతడు తన అనుచరులను 10 మందిని నాబాలు వద్దకు పంపుచు, మీరు కర్మెలు కొండకు పోయి నాబాలును దర్శించి నా పేర నమస్కారము చేయుడు. అతనితో ఇట్లనుడు, నీకు, నీ బలగముకు, నీ ఆస్తిపాస్తులకు శుభము కలుగుగాక. నీవు గొర్రెలకు ఉన్ని కత్తిరించుచున్నావని వింటిని. ఇంతవరకు నీ కాపరులు మా చెంతనే మొసలుచుండినను మేము వారిని బాధింపలేదు. వారు కర్మెలు కొండపై ఉన్నంతకాలము మందల నుండి ఒక్క జంతువు మాయము కాలేదు. ఈ మాట నిజమో కాదో నీ జనమునే అడిగి తెలుసుకోవచ్చును. మా సేవకులను చల్లని చూపు చూడుము. నేడు మేము పండుగ చేసుకొనుచున్నాము కనుక నీ సేవకులకు, నీ కుమారుడు దావీదుకు చేతిలోనిదేదియో ఇచ్చి పంపుము. దావీదు సేవకులు నాబాలు వద్దకు వచ్చి తమ నాయకుని పలుకులు విన్నవింపగనే, అతడు, దావీదనినా ఎవరికి గొప్ప, ఈషాయి కుమారుడనినా ఎవరికి లావు? ఈ రోజులలో యజమానుల యొద్ద నుండి పారిపోయిన సేవకులు చాలామంది కనిపించుచున్నారు. నా రొట్టెలను, ద్రాక్ష సారాయమును, నా పనివారి కొరకు పోసి ఉంచిన వేట మాంసమును తీసుకొని ఊరు పేరు తెలియని ఈ దేశదిమ్మరులకు ఇయ్యవలయను కాబోలు అనెను. సేవకులు తిరిగిపోయి నాబాలు అనిన మాటలు తమ నాయకుడు దావీదుకు చెప్పిరి. దావీదు ఎల్లరిని కత్తి చేపట్టుడని ఆజ్ఞాపించెను. పరిజనులందరూ వారి వారి కత్తులను గైకొనిరి. దావీదు కూడా తన కత్తి పుచ్చుకొనెను. వారిలో 200 మంది సామానులకు కావలి కాయుటకై అచ్చటనే ఉండిపోయిరి. 400 మంది దావీదును అనుసరించి వెళ్ళిరి. అప్పుడు నాబాలు సేవకులలో ఒకడు అతని భార్య అయిన అబీగాయీలుతో, అమ్మా, దావీదు ఎడారి నుండి మన యజమాని వద్దకు దూతల నంపెను, కాని ఆయన వారి మీద మండిపడెను. ఈ జనులు చాలా మంచివారు, మనలనెప్పుడూ పీడించి ఎరుగరు. మేము వారి దగ్గరి పొలములో మందలను మేపినంత కాలము ఒక్క జంతువు కూడా మాయమైపోలేదు. అక్కడ మందలు తిరుగాడినంత కాలము రేయింబవలు వారే మాకు అండదండగా నుండిరి. కనుక ఇప్పుడు చేయవలసిన పని ఏదియో లెస్సగా విచారింపు. దావీదు సేవకులు మన యజమానునకు, మన పరివారమునకు నిక్కముగా కీడు తలపెట్టిరి. యజమానుడు వట్టి పనికి మాలినవాడు, అతనితో మాటలాడి లాభము లేదు అని పలికెను. అబీగాయీలు త్వరగా 200 రొట్టెలను, 2 తిత్తుల ద్రాక్ష సారాయమును, 5 వేటలను కోసి వండిన మాంసమును, 5 కుంచెములు వేపుడు ధాన్యమును, 100 గుత్తులు ఎండు ద్రాక్ష పండ్లను, 200 అత్తి పండ్ల మోదకములను సిద్ధము చేసి గాడిదలపై వేయించెను. ఆమె సేవకులను పిలిచి, మీరు వీనితో ముందు సాగిపొండు, నేను మీ వెనక వత్తును అని చెప్పెను. కాని నాబాలుకు ఈ సంగతేమీ తెలియదు. అబీగాయీలు గార్ధబమునెక్కి కొండ మలుపునకు వచ్చెను. అంతలోనే దావీదు పరివారముతో వచ్చుచూ ఆమెకు ఎదురుపడెను. అతడు తనలో తాను,
ఇంతకాలము ఎడారిలో నాబాలు మందలను కాపాడుట గొడ్డుపోయినది కదా. వీని గొర్రెలకు నష్టమేమీ కలుగలేదు. ఈ ఉపకారముకు బదులుగా వీడు అపకారమునే తలపెట్టెను గదా. కానిమ్ము, ప్రొద్దు పొడుచునప్పటికీ వాని పరివారమునందలి మగవాండ్రనందరినీ మట్టుపెట్టనేని దేవుడు నన్ను నాశనము చేయుగాక అని అనుకొనుచుండెను. అబీగాయిలు దావీదును చూడగనే వడివడిగా గార్ధబము దిగి నేలపై సాగిలపడి దండము పెట్టెను. ఆమె దావీదు కాళ్ల మీదబడి, ప్రభూ, ఈ అపరాధము నాది. ఈ దాసురాలికి మాటాడుటకు సెలవిమ్ము. ప్రభూ, నా పలుకులు వినిపించుకొనినా చాలు. ఏలినవారు పనికిమాలిన ఈ నాబాలును పట్టించుకోనేలా. అతడి నడవడి కూడా ఆ పేరునకు తగినట్లే ఉన్నది. అతని పేరు నాబాలు, కనుకనే ఆ మొరటుతనం. నా మట్టుకు నేను నీవు పంపించిన సేవకులను చూడలేదు సుమా. రక్తపాతము నుండి స్వయముగా శత్రువు మీద పడి పగ తీర్చుకొనుట అను దుష్కార్యము నుండి ప్రభువు నిన్ను కాపాడుగాక. యావే తోడు, నీ తోడు. నీ శత్రువులకు, నీకు కీడు తలపెట్టిన దుర్మార్గులకు, ఈ నాబాలుకు పట్టిన గతియే పట్టునుగాక. ఇవిగో దాసురాలు కొనువచ్చిన బహుమానములు. వీనిని నీ వెంట వచ్చిన పరివారమునకిమ్ము. ప్రభువు ఈ దాసురాలి అపరాధమును క్షమించుగాక. నీవు యావే పక్షమున యుద్ధములు చేయుచున్నావు కనుక యావే నీ వంశము కలకాలము కుదురుకొనున్నట్లు చెయ్యును. బ్రతికి ఉన్నంతకాలము నీకు ఏ ఆపద వాటిల్లదు. ఎవ్వడైనా నిన్ను వెంటనంటి నీ ప్రాణములు తీయనంచినేని నీ దేవుడైన యావే నీ ప్రాణములను జీవపు మూటలో చుట్టిపెట్టి సురక్షితముగా తన చెంత నుంచుకొనును. కాని నీ శత్రువుల ప్రాణమును ఒడిసెల నుండి రాతిని విసిరినట్టుగా దూరముగా విసిరివేయును. ప్రభువు నీకు వాగ్దానము చేసిన సత్కార్యములన్నిటినీ నెరవేర్చిన పిమ్మట, నిన్ను ఇశ్రాయేలీయులకు రాజుగా నియమించిన పిమ్మట, నేడు శత్రువులపై పగ తీర్చుకొని నిష్కారణముగా నెత్తురొలికించిన పాపము నీ హృదయమును బాధించి వేధింపకుండునుగాక. ప్రభువు నిన్ను చల్లని చూపున చూచిన పిమ్మట ఈ దాసురాలిని జ్ఞప్తికి తెచ్చుకొనుము అని పలికెను. దావీదు అబీగాయిలుతో, నేడు నిన్ను నా యొద్దకు పంపిన ఇశ్రాయేలు దేవుడు యావే స్తుతింపబడునుగాక. నీ తెలివితేటలు కొనియాడదగినవి. రక్తపాతము నుండి, శత్రువులపై పగ తీర్చుకొనుట అను దుష్కార్యము నుండి నేడు నన్ను కాపాడితివి కనుక నీవు ధన్యురాలవు. ఇశ్రాయేలు దేవుడైన యావే మీద ఒట్టు పెట్టుకొని చెప్పుచున్నాను, వినుము. నీకు కీడు చేయనీయకుండా ప్రభువే నాకు అడ్డుపడెను. నీవు శీఘ్రమే వచ్చి నన్నిట కలిసికోవైతివేని రేపు ప్రొద్దుపొడుచునప్పటికీ నాబాలు పరివారమున ఒక్క మగపురుగు కూడా బ్రతికియుండెడివాడు కాడు సుమా అనెను. అంతట దావీదు ఆమె కానుకలను గైకొని, ఇక ఏ దిగులు లేకుండా నీ ఇంటికి మరలిపొమ్ము. నీ మొగము చూచి నీ మాట పాటించితిని అనెను. అబీగాయిలు పతియొద్దకు తిరిగిపోయెను. ఇంటి వద్ద నాబాలు రాజవైభవముతో ఉత్సవము చేసి విందు నడుపుచుండెను. అతడు హాయిగా త్రాగి మైమరచి యుండుటచే మరునాటి ప్రొద్దుటిదాకా ఇల్లాలు జరిగిన శుద్ధులేమియూ ఎత్తలేదు. ఉదయము సారాయపు కైపు తగ్గగానే అబీగాయిలు జరిగినదెల్లా పెనిమిటికి తెలియజేసెను. ఆ మాటలకు నాబాలు ఆశ్చర్యచకితుడయ్యెను. అతనికి గుండె పగిలెను, కదలిక లేదు. అతడు రాతి బొమ్మవలే నయ్యెను. 10 దినములు గడిచిన తరువాత యావే నాబాలును శిక్షింపగా అతడు ప్రాణములు విడిచెను. దావీదు నాబాలు చావు కబురు విని, నన్ను అవమానపరిచినందులకు నాబాలుకు ఈ రీతిగా ప్రతీకారము చేసిన యావే స్తుతింపబడునుగాక. కీడు చేయనీయకుండా ప్రభువు నన్ను వారించెను. యావే కృప వలన నాబాలు పాపము నాబాలుకే తగిలినది అనెను. అంతట దావీదు అబీగాయిలును పెండ్లి చేసుకొనుటకై
దూతల ముఖమున వర్తమానమంపెను. వారు కర్మెలునందున్న అబీగాయిలు వద్దకు వచ్చి, దావీదును పరిణయమాడుటకై నిన్ను తోడ్కొని పోవచ్చితిమి అని విన్నవించిరి. ఆమె వినయముతో లేచి నేల మీద సాగిలపడి, ఈ సేవకురాలు నా ప్రభువు పరిచారకుల పాదములు కడుగుటకు కూడా సిద్ధముగానేయున్నది అనెను. అంతట ఆమె వేగముగా పయనమై 5 దాసీకన్యలను వెంట నెడుకుని గాడిదపై నెక్కి దావీదు సేవకుల వెంటబోయెను. దావీదు ఆమెను పెండ్లి ఆడెను. అంతకుముందే అతడు యెజ్రెయేలు నగరవాసిని అహీనోవమును కూడా చేపట్టియుండెను. ఆ ఇరువురు అతని భార్యలైరి. ఇంతకు ముందు సౌలు తన కుమార్తెయగు మీకాలును దావీదుకు అప్పగించెను గదా. అతడు కుమార్తెను మరల గల్లీము నగరవాసి లాయీషు కుమారుడు ఫల్టీకిచ్చి పెండ్లి చేసెను. 63వ కీర్తన. భగవంతుని మీద కోర్కె. దేవా, నీవు నాకు దేవుడవు. నేను నీ కొరకు ఉబలాట పడుచున్నాను. నీ కొరకు ఆశగొనియున్నాను. నీళ్లు లేక ఎండి మాడియున్న నేల వలె నా ఆత్మము నీ కొరకు దప్పికగొనుచున్నది. నీ దేవాలయమున నిన్ను దర్శింపవలెననియు, నీ శక్తిని తేజస్సును కన్నులారా చూడవలెననియు నా కోరిక. నీ అపార ప్రేమ ప్రాణము కంటెను శ్రేష్టమైనది కనుక నేను నిన్ను ప్రస్తుతించెదను. నేను జీవించి ఉన్నంత కాలము నిన్ను స్తుతించెదను. నీ నామమునకు చేతులెత్తి ప్రార్థన చేసెదను. నీ సాన్నిధ్యమున మధుర విందును ఆరగించి నా ఆత్మము ఆనందమున సంతృప్తి చెందును. నేను సంతసముతో కీర్తనలు పాడుచు నిన్ను వినుతింతును. నా పడుక మీద నిన్ను స్మరించుకొందును. రేయి 4 జాములు నిన్ను ధ్యానింతును. నీవు నాకు సహాయుడుగా ఉంటివి కనుక నేను నీ రెక్కల నీడలో సంతసముతో పాటలు పాడెదను. నేను నీకు అంటిపెట్టుకొని నడుతును. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనును. నా ప్రాణమును తీయగోరు వారు పాతాళమునకు పోవుదురుగాక. వారు కత్తివాత పడుదురుగాక. నక్కలు వారి శవములను పీక్కొని తినుడుగాక. రాజు దేవుని యందు ఆనందించును. దేవుని పేరు మీదుగా ప్రమాణము చేయు వారందరూ సంతసింతురు. దేవుడు కల్లలాడు వారి నోళ్లు మోయించును.